ఆర్ లింగరాజు, సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు మన ప్రత్యేకించి ఏలూరు జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల పథకం అనేది చాలా కాలం నుంచి పెండింగ్లో పడిపోయినది. గత ప్రభుత్వం ఆపేసింది. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలైనా కానీ దాని పనులను ఇంతవరకు ప్రారంభించకపోవడం అనేది దురదృష్టకరమైంది. మరి ఈ ప్రభుత్వాలు రైతుల ప్రభుత్వాలు అని చెప్పుకునేటువంటి ప్రభుత్వాలు మరి రైతులకి ప్రత్యక్షంగా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని మరి గత ప్రభుత్వం ఆపేస్తే ఈ ప్రభుత్వం పనులు ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చినా కానీ ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలైనా కానీ ప్రారంభించకపోవడం బాధాకరం. తక్షణమే ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ యొక్క చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పనులు ప్రారంభించాలని చెప్పేసి దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. అది ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత దాంట్లోనే భూములు కోల్పోతున్న రైతులకు కూడా పరిహారాలకు సంబంధించి కూడా పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా రైతులకు పరిహారం కూడా ఇచ్చి దాన్ని పూర్తిగా చింతలపూడి పథకాన్ని పూర్తి చేసి రైతులకి ఉపయోగపడే విధంగా తయారు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అది ఒకటి ముఖ్యమైనది. ఇక తర్వాత రెండోది, మన జిల్లాకు సంబంధించి ప్రత్యేకించి కొల్లేరు సమస్య అనేది దశాబ్దాల కాలంగా అలాగనే ఉంటుంది. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ కొల్లేరు వాసుల యొక్క సమస్య మాత్రం అలాగే ఉన్నది. వాళ్ళ బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. చెరువులు కొట్టేసిన తర్వాత 2006-7 అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళకి జిరాయితీ భూముల సమస్యలు కానీ ఇలాంటివి ఏమీ పరిష్కారం కాలేదు. దానివలన ఉపాధి లేక అనేక వేల మంది వలసలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఒక ఓటర్లుగా భావిస్తున్నారు తప్ప వాళ్ళ సమస్య మీద చిత్తశుద్ధిగా పరిష్కారం చేసిన పరిస్థితి ఇప్పటివరకు లేదు. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పార్లమెంట్లో మాట్లాడుతున్నామని, మేము దీన్ని శాశ్వత పరిష్కారం చేస్తామని మాటలు చెబుతున్నారు తప్ప ఇంతవరకు పరిష్కారం చేయలేదు. ప్రధానమైన సమస్య ఆ కాంటూరు సమస్య. 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు కుదించడం ద్వారానే వాళ్ళకి శాశ్వత పరిష్కారం అవుతుంది తప్ప ఇక వేరే ప్రత్యామ్నాయం లేదు. కానీ వాటి మీద మాత్రం అసెంబ్లీలో తీర్మానాలే చేసేశారు. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వం చెబుతూ ఉంది. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ వలన మన ఏలూరు జిల్లాలో కొల్లేరు సమస్య పరిష్కారం కోసం మీరు ఏమి చేశారు? ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కూడా చెప్పాలి. మరి ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, మీరు అధికారం పంచుకుంటున్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ప్రజలకు మాత్రం ఏమి మేలు జరగట్లేదు. అందుకని తక్షణమే ఈ కొల్లేరు సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తర్వాత మన జిల్లాకు సంబంధించి ప్రధానమైనటువంటి పోలవరం సమస్య. పోలవరం అనేది పూర్తయితే రైతాంగానికి, రాష్ట్రానికి అందరికీ మేలు జరుగుతుంది. దాన్ని పూర్తి చేయాలని మేము కోరుతా ఉన్నాం. పూర్తి చేసే ముందు దానికి చట్టబద్ధమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాన్ని పరిష్కారం చేయకుండా మీరు ప్రాజెక్టు మాత్రమే పూర్తి చేసి మేము నిర్వాసితులను వదిలేస్తామంటే ఇది ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము ప్రాజెక్టుని చాలా వేగవంతం చేస్తామని చెబుతూ ఉంది, సంతోషం. అదే వేగవంతంగా నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి పరిహారంలో కూడా మీరు వేగవంతం చేయడం ద్వారానే ఆ సమస్య పరిష్కారం అవుద్ది తప్ప మీరు ప్రాజెక్ట్ ఒకటే పూర్తి చేసి నిర్వాసితులను నిర్లక్ష్యం చేస్తే అది అంతకు మించిన అన్యాయం, ద్రోహం ఇంక రెండోది లేదు. గత 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి జూన్ జూలై మాసాల్లో వచ్చే వర్షాలకి అక్కడ గిరిజనులు కొండలెక్కేసి వాళ్ళ ఇళ్ళు వదిలేసి, వాకిళ్ళు వదిలేసి కొండల మీద నివాసాలు ఉండాల్సిన పరిస్థితి 1-2 రోజులు ఉంటుంది. దీనికి పూర్తిగా ఈ ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. వాళ్ళకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికీ దాన్ని అమలు చేయలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి బాధ్యత ఇది. నిర్వాసితుల్ని ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి మాత్రం ఈ ప్రభుత్వాలకి గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ నోరు రావటం లేదు. అంటే మనకి రాష్ట్రం విడగొట్టినప్పుడు ప్రధానమైనటువంటి హామీ ఇది, చట్టబద్ధమైన హామీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ. దాన్ని మీరు అమలు చేయమని అడగలేకపోతే మీరు ఏ రకంగా న్యాయం చేస్తారు? మీరు సొంతంగా డబ్బులు లేవు, కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హామీని కూడా మీరు అమలు చేయలేకపోతే డబుల్ ఇంజిన్ సర్కార్లని పార్లమెంట్లో బీజేపీకి మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు మద్దతు ఇస్తూ మన రాష్ట్రానికి మేలు జరగకుండా మరి ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పోలవరం సమస్య పరిష్కారం చేయాలంటే దానికి నిర్వాసితులు అవుతున్న వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి పరిహారాన్ని, నష్టపరిహారాన్ని, R&R ప్యాకేజీని పూర్తిగా అమలు చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్తున్నాం. తర్వాత మొక్కజొన్నకు సంబంధించి మన జిల్లాలో 2 రకాల మొక్కజొన్న ఉంది. ఒకటి సీడ్ మొక్కజొన్న, ఇంకోటి కమర్షియల్. సీడ్కి ఏమి సమస్య లేదు, కానీ కమర్షియల్ మొక్కజొన్నకు సంబంధించి ప్రధానంగా చూసినప్పుడు ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. వాళ్ళని మార్కెట్ శక్తులకి బలి చేస్తూ ఉంది.
ప్రభుత్వం 2,400 రూపాయలకు మద్దతు ధర ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయనందువల్ల, మార్కెట్ శక్తులకు వదిలేసినందువల్ల దళారులకి వాళ్ళు 1,600, 1,700 కొంటున్నారు. అంటే ఒక క్వింటాలకు వచ్చేసేసి 800 రూపాయలు రైతులు నష్టపోతున్నారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. మరి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడిగి దీనికి తగిన నిధులు తీసుకొచ్చి అలాంటి బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఏమన్నా కేంద్రంలో తీసుకొచ్చే దుర్మార్గమైన చట్టాలకు మీరు మద్దతు ఇస్తారు, విత్తన చట్టానికి. ఆ విత్తన చట్టంలో ఉన్నది విత్తనాలకు సంబంధించినట్టు తప్ప ఆ పంటలు పండించే వాటికి నష్టపరిహారాలు లాంటివి మాకేం సంబంధం లేదని చెప్పి చట్టాల్లో ఉంటే, ఇక్కడ నాటకాలు ఆడుతూ వీళ్ళు రైతుల్ని బలి చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మీకు రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే కొనుగోలు కేంద్రాలని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు వేసవికాలం సీజన్ ఇది. మంచినీళ్ళకి అనేక గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే మంచినీళ్ళని వ్యాపారం చేశారు. వ్యాపారం అయిన తర్వాత సామాన్యులకి మంచినీరు అందుబాటులో లేదు. ఇప్పటికైనా కానీ మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఉపాధి హామీ పనులు ఇప్పుడు ప్రారంభమయ్యే సీజన్, ఇప్పుడు ఏప్రిల్, మే నెలల్లో ఇప్పుడు పనులు లేని రోజులు ఇవన్నీ కూడా. గ్రామీణ ప్రాంతాల్లో మే, జూన్ నెలల్లో పనులు పెద్దగా ఉండవు, మళ్ళీ సీజన్ మొదలయ్యేదాకా. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసింది. పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దానివల్ల మనకు రాష్ట్రానికి ప్రత్యక్షంగా 3 నుంచి 4 వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. మరి ఉపాధి హామీ కూలీల్ని 2 పూట్ల పనికి రమ్మంటున్నారు, మస్తరు వేయాలంటున్నారు. దానికి చేస్తే 300 రూపాయలు ఇస్తామంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వలన కూలీలకి మేలు జరగకపోగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. వడగాల్పులకి ఇళ్లల్లో కూర్చొనే బలైపోయేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఎండలో అలాంటి వాళ్ళు వెళ్ళి పనులు చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికైనా కానీ ఆ 2 పూట్ల మస్తరు అనే విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పాత పద్ధతుల్లోనే అమలు చేసి కూలీలకు న్యాయం చేయాలి. ఉపాధి హామీ అనేది చట్టబద్ధమైన హక్కుని తీసేసింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ దయకి వదిలేసింది, కేంద్ర ప్రభుత్వం దయకి వదిలేసింది కొత్త చట్టంలో. ఇది ఉపాధి కూలీలకి చాలా నష్టదాయకమైంది. ఆ రకంగా పాత చట్టాలని అమలు చేసి కూలీల్ని, ఉపాధి కూలీలను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తాను గ్రామీణ ప్రాంతాల్లో. మరి 2 సంవత్సరాలైనా కానీ ఇళ్ల స్థలాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఒక ప్రకటన కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీని, ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కారం చేయడం కోసం దానికి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ప్రధానంగా ఏలూరుకు సంబంధించి వైఎస్ఆర్ కాలనీ, కోణంగి ప్రాంతంలో డంపింగ్ యార్డు వలన ఇక్కడ విపరీతమైనటువంటి శ్వాసకోశ వ్యాధులతోటి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు వేలాది మంది ప్రజలు. వారికి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చున్నారు ఎన్నికల ముందు ఆ యొక్క డంపింగ్ యార్డ్ని తొలగిస్తామని చెప్పేసి. మరి ఎమ్మెల్యే గారు దీని మీద చర్యలు తీసుకోవాలి. వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది సిపిఎం పార్టీగా. ఇప్పటికైనా కానీ ఎమ్మెల్యే గారు దాని మీద స్పందించి ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసి అక్కడ ప్రజల్ని ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ఇక్కడ ప్రజాప్రతినిధి మీద ఉందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అలాగే టిడ్కో ఇళ్ళు సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. పట్టణాల్లో మన ఏలూరు కానీ, జంగారెడ్డిగూడెం కానీ, మన నూజివీడు కానీ ఈ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ళు సమస్య ఉన్నది. గత ప్రభుత్వం దాన్ని గాలికి వదిలేసింది. ఈ ప్రభుత్వం దాని మీద మేము పంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. 2,800 ఇళ్ళు ఏలూరులో టౌన్లోనే, సిటీలో ఉన్నాయి. వాటికి కొద్దిగా ఫినిషింగ్ వర్క్ చేయించి ఆ రకంగా ఇళ్ల గృహ ప్రవేశాలు చేస్తే 2,800 మందికి ప్రత్యక్షంగా ఇళ్ళు అవకాశం వస్తుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ దాని మీద శ్రద్ధ వహించి 2,800కి సంబంధించిన ఏలూరు సమస్యను, టిడ్కో ఇళ్ల సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్నటి వరకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా కామ్రేడ్ ఏ రవి గారు ఉన్నారు. నిన్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం అనంతరం విస్తృత సమావేశం కూడా, జిల్లా విస్తృత సమావేశం కూడా ఇక్కడే జరిగింది. ఆ యొక్క మీటింగ్లో, జిల్లా కమిటీ మీటింగ్లో సిపిఎం పార్టీ జిల్లా నూతన కార్యదర్శిగా ఆర్ లింగరాజు అని నన్ను ఎన్నుకోవడం జరిగింది. కామ్రేడ్ రవి గారికి కుటుంబ అవసరాల రీత్యా వారి స్వస్థలం వెళ్తానని చెప్పేసి పార్టీకి తెలియజేశారు. పార్టీ అనుమతితోటి ఆయన అక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. పూర్తికాలం కార్యకర్తగా ఇప్పుడు ఎలాగైతే కొనసాగుతున్నారో అదే పద్ధతిలో అక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. వారిని ఆ రకంగా ఈ జిల్లా నుంచి బదిలీ చేస్తూ రిలీవ్ చేయడం జరిగింది. నూతన కార్యదర్శిగా నేను బాధ్యతలు స్వీకరించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో జిల్లాల వివిధ ప్రజా సంస్థలతో పాటు
రైతాంగ సమస్యల మీద కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అయితే ఒకవైపు ట్రంప్ సుంకాలు, యుద్ధాల నేపథ్యంలో ఎగుమతులు నిలిచిపోయి ఒకవైపు నష్టపోయి ఆక్వా రంగం సంక్షోభంలో ఉంటే, మళ్ళీ ఇప్పుడు రైతులు నష్టపోయి ఇబ్బంది పడతా ఉంటే ఇవాళ ఫీడ్ ధరలు పెంచేదానికోసం ఫీడ్ కంపెనీలు అది కూడా ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఒకవైపు కనీస ధరలు లేక ఆక్వా రైతులు, రొయ్యలు చేపల రైతులు నష్టపోతూ ఉంటే ఫీడ్ ధరలు ఏ రకంగా పెంచుతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఫీడ్ ధరలు పెంచొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. నాణ్యమైన ఫీడ్ని, నాణ్యమైన సీడ్ని కూడా ఆక్వా రైతులకు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఈరోజు మామిడికి నూజివీడు ప్రాంతం ప్రసిద్ధి, కానీ ఇవాళ మామిడి రైతులు తీవ్ర నష్టాల్లో, సంక్షోభంలో ఉన్నారు. మరి మామిడి రైతులు అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి ఈ ప్రాంతాల్లో గుజ్జు పరిశ్రమలు ఎట్లాంటి ఏర్పాటు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి మామిడి రైతులు నష్టపోతూ ఉంటే కనీసం పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి మామిడి సంబంధించిన రైతులను కూడా ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఈ ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్ణయించడం జరిగింది. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. మాదేపల్లి కానివ్వండి, ఇందిరా కాలనీ కానివ్వండి, శుంకరవారి తోట కానివ్వండి, కుమ్మర్రేవు ప్రాంతం కానివ్వండి, సుందరీ కాలనీలో వెనకబడిన దూర ప్రాంతాలు కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో కూడా త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. సామాన్యులు, పేదలు కూడా రోజు గడవాలంటే త్రాగునీరుని కూడా కొనుక్కుని తాగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఏలూరులో ఉన్న ప్రజాప్రతినిధులు చెప్పిన సమాధానం ఏంటంటే, గోదావరి జలాలు ఏలూరు ప్రజలకు అందజేస్తాం, త్వరలోనే అందజేస్తామని చెప్పి ఇప్పటికప్పుడు ప్రకటన చేస్తూ ఉన్నారు. కాలయాపన జరుగుతుంది తప్ప ఇప్పటికీ సరైనటువంటి త్రాగునీటి సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వైఫల్యం తీవ్రంగా ఉన్నదని చెప్పి సిపిఎం పార్టీకి మేము విమర్శిస్తూ ఉన్నాం. ఇప్పటికే 20 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి ఇందిరా కాలనీకి ఈ రోజుకి త్రాగునీటి వసతి కల్పించలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు ఏలూరు కార్పొరేషన్ ఉన్నదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. దీంతోపాటు ఏలూరు నగరంలో సామాన్యులు, పేదలు ఈరోజు టిడ్కో ఇల్లు వస్తాయని ఆశతో చాలా కాలం ఎదురు చూస్తూ ఉన్నారు. 10 ఏళ్ల కాలంలో ఒక టిడ్కో ఇల్లును కూడా ఈరోజు లబ్ధిదారులకి ఏలూరు నగరంలో అందించలేదు. మొన్న ఉగాదికి టిడ్కో ఇల్లు అందజేస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు, ప్రకటనలు ఇచ్చుకున్నారు. కానీ ఆచరణలో ఒక్కరు కూడా టిడ్కో ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ ఈ టిడ్కో ఇల్లులో బాధ్యతలతో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతో సంబంధం లేకుండా అధికార పార్టీ వారు బ్యాంకు లోన్లు మంజూరు చేయించుకున్నారు. వాళ్ళకి వడ్డీలు కట్టాలి, అసలు కట్టాలని చెప్పి బ్యాంకులు నోటీసులు ఇస్తా ఉన్నారు. దీనిపై ప్రభుత్వం కూడా ఏలూరు ఎమ్మెల్యే కూడా స్పందించాలి. వెంటనే ఆ బ్యాంకులను రద్దు చేసేలాగా, లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సప్తపది వివాహ కలెక్షన్స్, ఆకాశ పందిళ్లు, భూలోక సందళ్లు, శ్రీరస్తు పెళ్లిళ్లు, శుభమస్తు నూరేళ్లు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టుకుంది చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం. సప్తపది కలెక్షన్స్ తో నవవధూవరులకు స్వాగతం. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్. మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. మా పట్టులో పవిత్రత, స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధమవుతుంది మరింత అపురూపం, ఆనందదాయకం. చందన బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్, మెయిన్ బజార్, ఏలూరు మరియు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డిగూడెం.